బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి వినోద పన్ను మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇవాళ క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ను కలిశారు హీరో బాలకృష్ణ. చారిత్రక నేపథ్యంలో తీసిన సినిమా స్పెషల్ షోను తిలకించేందుకు రావాలంటూ బాలయ్య కేసీఆర్ ను ఆహ్వానించారు. శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుందని దాన్ని ఒక పాలసీగా పెట్టుకున్నామని సీఎం ప్రకటించారు. గతంలో రుద్రమదేవి సినిమా కూడా పన్ను మినహాయింపు విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి కూడా పన్ను మినహాయింపునిచ్చారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని పట్ల బాలకృష్ణ సంతోషాన్ని అలాగే కృతజ్ఞతను తెలియజేశారు. అంతకుముందు బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ను స్పెషల్ షోకి ఆహ్వానించేందుకు వెళుతున్నట్లు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తమ కష్టానికి ప్రతిఫలమన్నారు హీరో బాలయ్య. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. నాన్నగారు వేయాలనుకున్న పాత్ర వేయలేక అది నాకు వదిలిపెట్టారు ఆయన అని నాకు ఎవరు కష్టం ఉందో లేదో నాకు తెలియదు. మేము అంత కష్టజీవులం. నేను ఒక్కడి వల్ల కాదు, నేను ఎప్పుడు అంటుంటాను సమిష్టి కృషి అని. సో అందరూ కష్టపడ్డారు. ఆ కష్టంలో ఈ పాత్ర ఒక రీసెర్చ్ చేసాం. పాత్ర గురించి రీసెర్చ్ చేయడం, ఎందుకంటే దాని గురించి ఎక్కువ లేదు చరిత్ర. దాంట్లో అంటే ఒక ఆర్టిస్ట్గా, సో దాంట్లో తన్మయత్వంలో నిర్మాతలు అయితేనేమి, దర్శకుడు అయితేనేమి, వాళ్ళంతా కూడా ఎవరూ మేము కష్టంగా ఫీల్ కాలేదు. 80 రోజుల్లో ఫినిష్ చేసాం. ఎక్కడెక్కడ 13 మాకు ఒక బెనిఫిట్ షో ఉంది ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో బెనిఫిట్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. అది చూసుకుని కేసీఆర్ గారు కూడా చూస్తే ఆయనతో పాటు చూసి నేను మళ్ళీ 13 అక్కడికి వెళ్తాను మా అమ్మగారు ఊరు. ఎందుకంటే అది సినిమా అది తల్లికి సంబంధించి పేరు పెట్టుకున్న ఒక మహా పురుషుడు. అమ్మగారు ఊరు వెళ్ళి అక్కడ నాన్నగారు అమ్మగారు విగ్రహాలకి వాళ్ళకి నా శ్రద్ధాంజలి, నా గౌరవం ప్రకటించుకుని అక్కడి నుంచి నేను విజయవాడలో సినిమా చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చూడొచ్చు నాతో పాటు.